హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా అందరైతే ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఏం వంట చేసుకొని తిన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా, 4-5 డేస్ అవుతుందా? ఆ మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేశాను. మళ్ళీ 2 డేస్ 3 డేస్ కంటిన్యూగా అప్లోడ్ చేయలేదు కదా. సో అదనమాట. ఏం లేదు, మా బాబుకైతే కొంచెం హెల్త్ బాగలేదనమాట. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మరి వడదెబ్బలాగా బాగా ఎండకు తిరుగుతుంటాడు. అంటే ఊరికే మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఊరికే పోతుంటాడు అనమాట. వాడిని అప్పటికి నేను తీసుకొస్తూనే ఉంటాను దగ్గరుండి. ఇక కొంచెం ఎండ తాకిన చిన్నపిల్లలు కదా, అందులో నేను మధ్యాహ్నం పూట పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను కదా, 12 గంటలకే కదా అందరితో పాటు నేను. అట్లా బాగా వానికి క్యాబ్ పెట్టే తీసుకొని వచ్చాను ఒక 3-4 డేస్. తర్వాత వాడు ఊరికే తీసి పాడేస్తుండే అనమాట. వానికి అప్పటి నుంచి కొంచెం డల్ అయిపోయిండు అనమాట మనిషి. డైలీ వానికి ఏదో ఒకటి చల్ల చల్లగా తినిపియడము, పెరుగుతో తినిపియడము, కొంచెం ఫ్రూట్స్ తినిపియడము, అవి ఇవి అంటే ఏదో ఒక పండు జ్యూస్ లాగా చేసి తాగిపియడం. అట్లా తింటలేడు కానీ ఏదో అట్లా కొంచెం నేను బలవంతంగా రాగి జావ చేసి తాగిపియడం అట్లా చేస్తున్నాను. ఇంకా జర కొంచెం హెల్త్ బాగాలే కదా అని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇది ఒకటే రోజు ఉండేసి వచ్చాము. యాక్చువల్ ఏంటంటే నేను మా పెద్ద చెల్లె వాళ్ళు కూడా వస్తారనమాట. వాళ్ళ పిల్లలకు కూడా హాలిడేస్ వస్తే ఒక 1 వీక్ అలా ఉండేసి వద్దాము. పిల్లలు ఊరికే అక్క తమ్ముడు అన్నట్టు మంచిగా ఆడుకుంటారు కదా, చాలా డేస్ అయిపోయింది అన్నట్టు అనుకున్నాను. కానీ మా వానికి కొంచెం హెల్త్ బాగాలేకపోయేసరికి ఒక రోజు అయితే వెళ్ళేసి వద్దాం అమ్మ వాళ్ళ ఇంటికి అన్నట్టు వచ్చాను. అంటే 2 రోజులు ఉన్నాను. ఇది సాటర్డే రోజు అన్నట్టు. చూస్తున్నారు కదా, మా పిల్లలు బాగానే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు కానీ యాక్టివ్గా ఏం తినట్లేదు అనమాట సరిగ్గా అదన్నట్టు. ఇప్పుడైతే పర్లేదు, మంచిగానే తింటున్నాడు కొంచెం కొంచెము. అందుకనే పిల్లల్ని అయితే అస్సలు ఎండలకు తీయొద్దండి. చాలా బాగా కొడుతున్నాయి ఎండలు అయితే. ఇంకా ఇంట్లోనే ఎంత ఎండ దెబ్బ తాకినా చాలా ప్రాబ్లము. పెద్దవాళ్ళమే తట్టుకోలేకపోతున్నాము, ఇంకా చిన్నపిల్లలు అయితే ఏం తట్టుకుంటారు కదా. సో అదన్నట్టు. ఇంకా మాకైతే రేకులు చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత కూలర్ వేసినా చిన్నగా ఉంది కదా కూలరు. అంటే మొత్తము గాలి రావట్లేదు అనమాట. కూలర్ కూడా పని చేయట్లేదు అన్నట్టు. ఆ ఎండ దెబ్బకు కూలర్ గాలి కూడా వేడిగా వస్తుంది. సో అది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా మా నాయన అయితే వచ్చిండు సాయంత్రము. ఇంకా మటన్ తీసుకొచ్చిన అనమాట. కొంచెం మేము వస్తామనేసి ఒక 1/4 కిలో అంతా తీసుకొచ్చాడు. ఎన్ని రోజులు అయిపోయిందో మటన్ తినక. ఇదేమో చికెన్ అన్నట్టు. ఇప్పుడు కుక్కకి వేస్తారు కదా, అది చికెను. ఎవరి దగ్గరనో ఎవరో ఇచ్చినట్టుర్రు. ఇదేంటి మన కాళ్ళు ఉంటాయి కదా, కోడి కాళ్ళు అవన్నట్టు, కోడి కాళ్ళు అయితే తీసుకొచ్చి దానికి కొట్టి వేస్తుండనమాట. మా పిల్లలకి కుక్కలు అంటే చాలా ఇష్టం అన్నట్టు. మా అమ్మ అయితే ఒక కుక్కని తీసుకొని వచ్చింది. అంటే మా పాప కంటే మా బాబుకు బాగా ఇష్టము. అందుకనే ఒక చిన్న కుక్కను ఇంకా సాదుకుంటారు అనమాట. డైలీ ఫోన్ చేసినప్పుడల్లా అమ్మమ్మ స్నూపీ ఉందా, స్నూపీ. ఇంతకుముందుకు ఒక కుక్క చూపించాను కదా, అది లేదు, అది ఎక్కడనో వెళ్ళిపోయిందో, దానికి ఏమో అయిపోయిందంట. సో అనేసి ఇంకా కొత్త కుక్కని తీసుకొని వస్తే ఇంకా దాన్ని అయితే సాదుతుర్రు అనమాట మా పిల్లల కోసమే. సో అలా ఆడుకుంటున్నారు పిల్లలైతే. సో ఇక్కడైతే నైట్ అయిందండి. ఇంకా మా అమ్మ అయితే వచ్చింది పనికి పోయి. చూస్తున్నారు కదా, 6:45 ఏమో అవుతుంది. కూలి పని చేసుకొని వస్తారు కదా. స్ప్రైట్ ఉండేనంట, మొన్న తెచ్చుకొని తాగిరంట పెద్ద బాటిల్. ఇంకా సగం ఉండే. మేము రాగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నేనైతే కొంచెం పిల్లలకు పోసి నేను కూడా కొంచెం తాగిన. తర్వాత మా అమ్మ వచ్చి మా అమ్మ కూడా తాగుతుంది అన్నట్టు. పిల్లలు కూడా తాగుతారు. ఇక్కడైతే మటన్ అయితే పొయ్యి మీద వేస్తున్నాను. మా అమ్మకైతే చేత కాదు, పనికి పోయి వచ్చి ఏం చేస్తలేను అంటే. నేను లేనప్పుడు వాళ్ళే చేసుకొని తింటారు కదా. నేను వెళ్ళినప్పుడు నేనే మ్యాక్సిమం చేస్తాను అనమాట. మా అమ్మ మీద ఏం పెద్ద ఆధారపడను. పాప మా అమ్మనే పనికి పోయేస్తుంది, ఏం చేసి పెడుతుంది నాకు అన్నట్టు. పిల్లల్ని చూసుకుంటే అయినా చిన్న చిన్న పనులు చేస్తుంటా, అంటే వంట చేస్తుంటా మ్యాక్సిమము. మా అమ్మనేమో కొంచెం బాసనలు తోమడము, అవి మా చెల్లె కూడా వస్తుంది కదా. సో అవి వాళ్ళు చేస్తుంటారు, నేను వంట పని, పిల్లలకి ఏమైనా వండుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను అన్నట్టు. సో అది ఫ్రెండ్స్. ఇక్కడైతే మా పిల్లలు కుక్కతోనే ఉంటారు అనమాట. అదే చిన్న కుక్క పిల్ల బాగుంది, దాంతోనే ఒక ఆట ఆడుతున్నారనమాట. వదిలిపెడతలేరు దాన్ని అయితే. పాపం దాన్ని కొద్దిసేపు నిద్రపోనిస్తలేరు, కూర్చొనిస్తలేరు. అదేమో వీళ్ళకి భయపడి లోపల లోపల కురికిపోతుంది అన్నట్టు. అది పక్కన బండ ఉంది కదా, బండ పక్కకు పోతుంది అన్నట్టు. నేను వాళ్ళని చూసుకుంటా. ఇక్కడైతే మా అమ్మ కూడా ఉన్నది లేండి పక్కకే. ఇంకా వాళ్ళని చూసుకుంటే నేనైతే ఇక్కడ ఇంకా కూర వండుతున్నాను.
బాగుంటుంది మటన్ అయితే. నేనైతే ఇన్ని సంవత్సరానికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి పోతేనే ఇక మా వాళ్ళు తీసుకొస్తారు తలకాయ కూరని, బోటని, కాళ్ళ కూరని, ఇంకేమంటారు ఇవన్నీ తీసుకొస్తారనమాట మటను. ఇక ఆడనే తింటా. ఇక ఇక్కడైతే ఇక మా అత్త ఈడనైతే ఏం తిన, ఎందుకంటే మటన్ ఎక్కువ రేటు కదండి, అందుకని మేము ఏం తెచ్చుకోము. ఇంకా ఎప్పుడు చికెను, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఫిష్ అన్నట్టు. ఇక మటన్ అయితే దగ్గరికి వండుతున్నా అనమాట. ఒక ఆనియన్ వేసి ఏమంటారు ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అవన్నీ వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మా అమ్మ వాళ్ళు నూరి పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లికాయలు, కానీ ఈసారి అయిపోయిందంట. ఏదో అట్లా రెడీమేడ్ ఉంటుంది కదా ఇక షాపులల్లో, అసలు వాడం కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఉండాలి కదా మనకి. ఇప్పుడు నాన్ వెజ్ వండినప్పుడు కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆ డబ్బా తెచ్చి పెట్టింది మా అమ్మ. వేస్తున్నాము అన్నీగా. మా అమ్మోళ్ళ ఇంట్లో మిరపకాయలు అన్నీ పట్టించే పెడుతుంది మా అమ్మ. ఇంకొక పసుపు కొమ్ములు కూడా పట్టించి పసుపు పెడుతుంది అనమాట. ఇక అన్నీ చింతపండు కూడా ఇక మా అమ్మ చెల్లె తెచ్చిస్తుంది అనమాట. మా పెద్ద చెల్లె వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంది, అంటే వాళ్ళకు వాళ్ళ అత్తయ్య వాళ్ళది ఉందన్నమాట. వాళ్ళ ఊరిలో పెరుగుతుంది కదా, ఊరిలో ఉంటారు కదా, ఇంకా అక్కడ నుంచి చింతపండు తెస్తుంది. ఇక అన్నీ ఇంకా కొన్ని అయితే ఏం వాడరు అనమాట మా వాళ్ళు. ఇక ఊర్లలో అట్లనే ఉంటుంది కదా, అన్నీ మంచిగా ఫ్రెష్గా న్యాచురల్గా వాడుకుంటారు ఏవైనా. ఇక రెడీమేడ్ అనేది ఏమి ఉండదు కదండి. ఇక అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచే మ్యాక్సిమం కారము, చింతపండు తెచ్చుకుంటాను అనమాట. ఇక పసుపు అయితే తెచ్చుకోవద్దు అంటారు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి, అత్తయ్య వాళ్ళ ఇంటికి తెచ్చుకోవద్దు అంటారు కదా, సో పసుపు అయితే ఏం తెచ్చుకోను. సో అది ఫ్రెండ్స్ ఇక విషయం అయితే. ఇక ఇక్కడైతే ఇక టమాటా వేసిన అన్నట్టు, టమాటా వేసి ఇక చెప్పాను కదా, ఇక మొత్తం అటు ఇటు అనేసి మధ్యలో కొంచెం మగ్గినాక టమాటా వేసి ఇట్లా గుజ్జు గుజ్జు అయిపోతుంది అన్నట్టు. ఇక కొంచెం దాన్ని గంటతో స్మాష్ చేసి ఇంకా కలిపేసి మనకి ఎంత ఎసరు కావాలనో అంత పోసేసుకొని ఇంకొక లాస్ట్కు కొంచెం ఉడుకుతుంటే గరం మసాలా వేస్తాను. వేసి ఇక కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఇక ఇక్కడ నీళ్ళలో అయితే కొత్తిమీర కడిగి వేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసి పెట్టాను. సో అదనమాట ఫ్రెండ్స్. బాగుంటుంది మటన్ అయితే. మంచిగా కారము అంటే న్యాచురల్గా ఉంటాయి కదా ఇవన్నీ, ఇంకా ఏం పెద్ద అంత మసాలాలు అవన్నీ ఏమి వేయను, కొబ్బరి పొడి అని అవి ఇవి ఏమి వేయనండి. ఇక ఇక్కడైతే ఇక మా పిల్లలకైతే తినిపిస్తున్నా. ఇక మా పాప వచ్చింది కానీ మా వాడు అస్సలు రావట్లేదు. ఇక వానికి తినబుద్ధి అయితే లేదు అన్నట్టు, ఇంకా అందుకని ఇక వాడు తినలేదు, బలవంతం ఎందుకు చేయలేదని ఇంకా తర్వాత తినిపించాను. కొంచెమే తిన్నాడు, అది కూడా. సరేలే ఇక మా పాపకన్నా తినిపిద్దామనేసి ఇక ఆమెకు తినిపిస్తున్నాను. ఇక మా చిన్న సిస్టర్ అయితే ఇక జాబ్ చేస్తుంది అనమాట. ఇక తను వచ్చేసింది. సో ఇక తనతో అక్కడ మాట్లాడుతున్నాను అనమాట ఇంత ముందుకు నేను. సో ఇక్కడ ఏదో మాట్లాడుతుంది మా చెల్లె, ఇక తను నేను చూస్తున్నా అన్నట్టు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ తినేస్తున్నానండి నేను. మా పాపకు తినబెడుతుంటేనే నాకే ఊరిలో వస్తుంది అన్నట్టు, తినాలని. ఎప్పుడైనా అట్లనే ఉంటుంది ఎందుకో ఆకలి, కానీ ఇంకా మనమైతే ఫస్ట్ తినలేం కదా, పిల్లలకు తినిపించాలని ఆతృత ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో నాకైతే ఫుల్ ఆకలి అవుతుంటుంది అనమాట ఏందో. ఇక సరే అలా కలిపిద్దాం తింటారులే అన్నట్టు కూడా కాదు, కింద మీద వేసేసుకొని సరిగ్గా తినరు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అట్లనే ఉంటుంది అన్నట్టు. ఇంకా నాకైతే మటన్ అయితే చాలా ఇష్టము. ఇంకా మా అమ్మ కూడా కూర్చొని తింటుంది, నా అమ్మ కూడా కూర్చొని తింటుంది అనమాట. మా అమ్మ ఇటు బెడ్ ఉంది కదా, ఈ బెడ్ మీద మా చిన్న చెల్లె పిల్లలు అయితే కూర్చున్నారనమాట. ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఇక ఇక్కడ మా అమ్మ అయితే తింటుందండి. ఇంకా తర్వాత ఇక మా వాళ్ళు అయితే పడుకున్నారు. ఇక ఊర్లలో ఇంతే కదా, పనికి పోయి వస్తారు కదా, అలసిపోయి పడుకుంటారు. ఇక పడుకున్నారు. ఇక మా చిన్న చెల్లె కూడా పడుకుందనమాట. ఇంకా నేనైతే అట్లా చల్లగాలికి అయితే బయట కూర్చున్నా. ఇక ఇక్కడైతే లైట్ అయితే ఆఫ్ చేసేసాం, పడుకున్నారు. ఇక మా పిల్లలైతే పడుకుంటలేరు, ఇక అలా ఆడిపిస్తున్నా. బయట అయితే మంచి చల్లగాలి వస్తుంది, అలా కూర్చున్నాం అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.